91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా, మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి. మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. చాలామంది మీరు చూస్తే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు. అంటే నా మాట మీద నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు, నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు. అది వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్లో అని. తెలివైన వాళ్ళు ముందుండేవాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పాను. మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని. ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు, ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే దానికి కారణం. ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ ఎక్స్టెంట్కి పోయాను, సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా. రెండోది, నువ్వు 300 అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది, అది కూడా పెడుతున్న సిస్టమ్. నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్. లేదు 5 నిమిషాలు 1 సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది, యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్, కరెక్ట్ ఇట్. చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను, ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా, డబ్బులు అడిగారా, అవినీతి ఉందా. సో దట్ నాకేంటంటే 1 పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్. Never in the history.